స్వేచ్ఛావతి నమో నమః. ఇచ్చాపురం గ్రామ దేవత ఇలువెలపేంట స్వేచ్ఛావతం వారికి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 22వ తారీఖు నుంచి కూడా అమ్మవారికి నవరాత్రులు. ఈరోజు అనేటువంటి దుర్గాష్టమి సాయంకాలం పూట ఉదయం అనేటువంటి సరస్సు అవతార అమ్మవారిగా ఇక్కడ ఇచ్చాపురంలో స్వేచ్ఛావతికి నవదుర్గలు అనేటువంటిది అంటే శ్రీశైలంలో ఏ విధంగా చేస్తారో అదేవిధంగా ఒరియా సాంప్రదాయంలో మనకి అమ్మవారికి నవరాత్రి ఈ యొక్క నవరాత్రులు చాలా దేవదీప్మానం జరుగుతున్నాయి. అంటే మన ఆంధ్ర తెలుగు పద్ధతులు అయినట్లయితే అభిషేకాలు హారతులు విశేష హారతులు జరుగుతున్నాయి. ఉదయం 4 గంటలకి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, తర్వాత అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అనంతరం ప్రతి ఒక్క రోజు ఒక దాత చొప్పున ఆవిడికి అలంకారము మర్దన, అదేవిధంగా విశేష శాసనమర్చన, ఆ తర్వాత చండీ హోమం చండీ పారాయణ అయిన తర్వాత సాయంకాలం షోడశ హారతులు 16 హారతులు అనేటువంటి అమ్మవారికి విశేషంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రసాదంకి దాతలు కూడా ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా భక్తుల యొక్క సహకారంతో కమిటీ వారు అనేటువంటిది చాలా చక్కగా వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు దుర్గాష్టమి సాయంకాలం అయింది కాబట్టి అమ్మవారికి మహాప్రసాద నివేదన మహాహారతి ఇవ్వడం జరుగుతుంది. రోజు 16 హారతులతో పాటుగా ఈరోజు గ్రామం అంతగా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, ప్రతి ఇల్లు అనేటువంటిది ఆయురాగ్యాలతో పాడి పంటలు శుభ్రంగా పశు సంపద శుభ్రంగా ఉండాలని ప్రతి ఇంటి నుంచి కూడా ప్రసాదం అనేటువంటిది అమ్మవారికి వచ్చి నివేదన చేయడం జరుగుతుంది. ఈ నివేదన అయిన తర్వాత ఆ అమ్మవారికి ఆ మొత్తం ప్రసాదాలన్నీ కూడా ఆ మహాప్రసాద నివేదన అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ఆ ప్రసాదం అనేటువంటిది ఎవరివాడికి ప్రతి ఒక్క భక్తులకు కూడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే అమ్మవారికి అయినటువంటిది ఈ నవరాత్రోత్సవాలు అనేటువంటిది రేపు అయిన తర్వాత బుధవారంతో ఇక్కడ నవదుర్గకి ఆఖరి, మిగతా ప్రకారం అంటే దశమి నాడు ఆఖరి అవుతుంది. కానీ ఇచ్చాపురంలో నవదుర్గ లెక్క అంటే శ్రీశైలం భ్రమరాంబిక దీని ప్రకారంగా అయినట్లయితే బుధవారం ఆఖరి రోజు కాబట్టి భక్తులు అనేటువంటిది 2 రోజులు అనేటువంటిది విపరీతంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా స్వేచ్ఛాగా చూడడం జరుగుతుంది. చలం తల్లి కొంగు బంగారంగా ఉండే తల్లికి అందరూ కూడా వాళ్ళ ఇంటి ఆడపడుచుగా కొంతమంది వాళ్ళ ఇంటి తల్లిగా చూసుకొని ఆవిడకి చీర జాకెట్లు పెట్టి ఆవిడకి చాలా చక్కగానేటువంటి చేయడం జరుగుతుంది. ఇక్కడ భవానీ భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ భవానీ భక్తులు అనేటువంటిది తిరువీధి ఉత్సవం అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఆ తిరువీధి ఉత్సవం భాగంగా ఏం చేశారంటే అమ్మవారికి కాళికలు, అదేవిధంగా ఆ స్వేచ్ఛాదం వార్తలకు ప్రతిరూపమైనటువంటి దుర్గాదేవి యొక్క పటాన్ని పట్టుకొని గ్రామంలో 4 వైపులు కూడా తిరుగు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అటువంటిది ఎక్కడా ఇదేనటువంటి విధంగా ఈ నవరాత్రి అనేటువంటి స్వేచ్ఛాదం వారిలో ఆ విధంగా అంగరంగ వైభవం జరుగుతుంది. ఓం శ్రీ స్వేచ్ఛావతి దేవతాయే నమో నమః. నేను పిల్లగా రాజలక్ష్మి, ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్. ఈరోజు అష్టమి సందర్భంగా భక్తులందరూ కూడా మన తల్లి శ్రీ స్వేచ్ఛావతి తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి వందలాది భక్తులు ఈరోజు ప్రసాదాలతో స్వయంగా తయారు చేసిన ప్రసాదాలు ఈరోజు తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. గత 9 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా మన స్వేచ్ఛావతి కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సో ఈ సందర్భంగా అష్టమి పూజలు కూడా చాలా చక్కగా జరిగాయి. ఆ విధంగా ఈరోజు మన స్వేచ్ఛావతి తల్లి ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ దసరా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.